ప్రైజ్ ద లార్డ్. 31వ కీర్తన 3వ వచనం. నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. దావీదు భక్తుడు ఈ కీర్తన వ్రాస్తూ, నన్ను నడిపించేవానిగా, నాకు త్రోవ చూపేవానిగా, నా కొండగా నా కోటగా నీవే ఉన్నావు ప్రభువా అంటూ ప్రభువుని ఇక్కడ ప్రశంసిస్తున్నాడు. నిజంగా దేవుడు మనల్ని నడిపిస్తే మనం ఎక్కడ కూడా దారి తప్పం. దేవుడు మనల్ని తప్పుదారిలో నడిపించడు. శ్రేష్టమైన బాటలో, చక్కని బాటలో ఆయన మనల్ని నడిపించే దేవుడే ఉన్నాడు. దావీదుకు తెలుసు, తనకు తాను నడిస్తే, తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని నడిస్తే, లేకపోతే ఇతరుల ఆధారంగా నడిస్తే, ఇతరుల సలహాలు మేరకు అతడు నడిస్తే ఖచ్చితంగా తన జీవితంలో దెబ్బతింటానని. అందువలన దేవుణ్ణి అడుగుతున్నాడు. నడిపించు ప్రవ్వా అని అడిగిన వాళ్ళను నడిపించే దేవుడు. చాలా చోట్ల ప్రవ్వ అంటాడు, నేను మిమ్మల్ని నిత్యము నడిపిస్తాను, నేను మిమ్మల్ని చక్కని దారుల్లో నడిపిస్తాను, క్షేమకరమైన బాటలో నడిపిస్తానని ఎన్నో వాగ్దానాలు ప్రభు చేశాడు. 23వ కీర్తనలో కూడా పచ్చిక బయళ్లల్లో ఆయన పరుండు చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపిస్తున్నాడని దావీదు అంటాడు. ప్రభువు చేయి నువ్వు పట్టుకుంటే, ప్రభువును గనక నువ్వు అడిగితే, ప్రభు మీద ఆధారపడితే నిన్ను ఆయన తప్పుడు మార్గాల్లో నడిపించాడు. నేటి దినాల్లో చాలామంది వారికి వారుగా మార్గాలు ఏర్పరచుకుంటూ, వారి చుట్టూ ఉన్న వారి సలహాల మేరకు మార్గాలు ఏర్పరచుకుంటూ నడిచేస్తూ, గమ్యం తెలియక ఎక్కడో అర్ధాంతరంగా తమ జీవితాల్ని ఆపేసుకుంటున్నారు, ముగించుకుంటున్నారు. నువ్వు దేవుని చేపట్టుకుంటే, దేవుని సహాయం అడిగితే, నువ్వు చేరవలసిన గమ్యానికి ఆయన నడిపిస్తాడు. నిన్ను సంతోషకరమైన గమ్యానికి ఆయన నిన్ను చేరుస్తాడు. ఆయన మాట తప్పడు. ఆయన నిన్ను మోసం చేయడు. ఆయన నిన్ను నట్టేట ముంచడు. నిన్ను మధ్యదారిలో వదిలిపెట్టేసి వెళ్ళిపోడు. ఆయన నిరంతరము, నిత్యము, సదాకాలము నీకు తోడుగా ఉండి నిన్ను గమ్యానికి నడిపిస్తాడు. ప్రస్తుతం ఈ మాయలోకంలో, ఈ అంధకార లోకంలో, ఈ పాపలోకంలో ఎటు పోవాలో అర్థం కావట్లేదా? త్రోవ తెలియట్లేదా? నీ ఉద్యోగ విషయంలో కానీ, నీ వ్యాపార విషయంలో కానీ, నీ కుటుంబ విషయంలో కానీ, నీ కెరీర్ విషయంలో కానీ, నీ ఆరోగ్య విషయంలో కానీ ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నావా? అగమ్యగోచరంగా నీ పరిస్థితి ఉందా? అయితే నువ్వు కూడా ఎందుకు ఈ ప్రార్థన చేయకూడదు? అయ్యా, నీ నామం బట్టి త్రోవ చూపి నన్ను నడిపించవా అని అడిగితే ప్రభు నిన్ను నడిపిస్తాడు. ఆయన గొప్ప దేవుడు. నీకు నీ కొండ, నీ కోట ఆయనే, నీ దుర్గం ఆయనే, నీ ప్రాకారంగా ఉండేటువంటి ఇల్లు ఆయనే. నేను ఆయన ఎప్పుడు కూడా మోసం చేయడు. చక్కని గమ్యాన్ని నడిపిస్తాడు. ఆయన చేత నడిపించబడిన వారు ఎవ్వరూ కూడా నష్టపోలేదు. ఆయన చేత నడిపించబడిన వాళ్ళందరూ కూడా ఉన్నత శిఖరానికి చేరారు, గొప్ప కార్యాలు అనుభవించారు, ప్రపంచానికి దీవెనకరంగా మారారు, దేవునికి మహిమార్థమే జీవించగలిగారు. మరి నువ్వు కూడా అట్టి జీవితాన్ని జీవించగలవా? ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ చేత నడిపించబడిన అనుభవం మందరికి దయచేయి. ఈ వాక్య వాగ్దాన్ని వీక్షించిన మమ్మల్ని అందరినీ త్రోవ చూపి నడిపించి శ్రేష్టమైన గమ్యానికి చేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.